హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్. సో ఇలా ఇంట్రో చెప్పి చాలా రోజులు అయిపోయింది. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. హౌస్ షిఫ్టింగ్ తర్వాత చాలా ఇంకా సర్దుకోవడము ఇవి అన్నిటివి చాలా ఉండిపోయి వ్లాగ్స్ అనేది తీయలేకపోతున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. అండ్ నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే సో ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి, ఒకసారి నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కనుక ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నేను ఈరోజు వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్లో చూపించినట్టు మానిటైజేషన్ అయ్యిందా అని అడుగుతున్నారండి కొంతమంది నన్ను. సో మానిటైజేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అందరికీ తెలిసినట్టే నా ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ అనేటివి లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి దగ్గర కంప్లీట్ అయిపోయి. సో నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యింది. కానీ నేను చేసిన మిస్టేక్స్ వల్ల, అంటే ఇది కంప్లీట్గా న్యూ థింగ్ అండి నాకు. రియల్గా చెప్పాలంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం కూడా రాదనమాట. సో నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను, ఇన్ఫ్యాక్ట్ చెప్పచ్చు. సో నేను ఈ సబ్జెక్ట్ నాకు కంప్లీట్గా డిఫరెంట్, ఎడిటింగ్ కానీ పోస్టింగ్ కానీ ఇవన్నీ చేయడము. బికాజ్ నాకు నేనున్న ఫీల్డ్ అండ్ ఈ ఫీల్డ్ అనేది చాలా డిఫరెంట్ అండ్ దీనికి చాలా టైం కేటాయించాలి. అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటివి, అంటే సమ్ టెక్ ఛానల్స్ అనేటివి ఫాలో అవుతూ చేసుకోవాలి. సో అలాగా నేను ఫాలో అవ్వలేకపోయాను టెక్ ఛానల్స్ అనేటివి. సో మైట్ బీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చేమో, మరి తెలీదు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ ఆల్ అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది నచ్చుతుంది, లేకపోతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెము హెల్ప్ అవుతుంది అని చెప్పి అయితే నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్, మనకందరికీ తెలిసిందే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ రీచ్ అయితే మానిటైజేషన్ స్టార్ట్ అవుతుందని. అలాగా నాకు అవర్స్ అనేటివి చాలా ఎర్లీగా కంప్లీట్ అయ్యాయి అండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. అండ్ నేను ఏది చేసినా కూడా, అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు త్వరగా రావాలి, రిజల్ట్ వచ్చేయాలి, లేకపోతే ఇలాగా అంటూ ఏమీ లేదండి. సో ఐ టుక్ టైం. సో ఎందుకంటే నాకు కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి, నాకు తెలియనిది కాబట్టి నేను ఐ రియల్లీ టుక్ టైం. నేను చాలా లేట్గా రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు, లేట్గానే పోస్ట్ చేసుకుంటూ వచ్చానన్నమాట వీడియోస్. అండ్ ప్రాపర్గా ఒక టైం మీద అంటూ ఏమీ పోస్ట్ చేయకపోవడము, ఇలాంటివేవో రీజన్స్ అనేటివి నాకు 1 year టైం పట్టిందనమాట మానిటైజేషన్ అవ్వడానికి. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది, యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి. ఆ మెయిల్ నుంచి అండ్ హియర్ ఆఫ్టర్ మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలి అని చెప్పి, అండ్ ఆఫ్టర్ $10 అనేది రీచ్ అయిన తర్వాత మనకు ఒక పిన్ వస్తుంది కదా, అలాగా పిన్ కూడా వచ్చిందనమాట. సో బై సూపర్ థ్యాంక్స్ అనేటివి నాకు ఫస్టే అవి ఇవ్వడం వల్ల అక్కడే నేను మానిటైజేషన్ అనేది ఫస్ట్ అప్లై చేసుకున్నాను, మెయిన్ మానిటైజేషన్ అవ్వకముందే అనమాట. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే ఒక ఫామ్ అయితే ఉంటుంది కదండి, దాంట్లో ఇండివిజువల్ కింద ఎంటర్ చేయాల్సిన ఫామ్, అంటే ఇది మనది యూట్యూబ్ పార్ట్నర్ కింద మనకు ఒక మెయిల్ అయితే వచ్చి దాని నుంచి మనము లాగిన్ అవి చేస్తాం కదా. సో దాంట్లో నేను బిజినెస్ అకౌంట్ కింద క్లిక్ చేసేసాను. ఇండివిజువల్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలంట. యాక్చువల్గా అయితే నాకు అది తెలియక నేను బిజినెస్ అకౌంట్ కింద క్లిక్ చేశాను. సో వెనెవర్ ఇట్ ఈస్ బిజినెస్ అకౌంట్, మనం బిజినెస్ అకౌంట్స్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట వెరిఫికేషన్ కోసము. ట్యాక్స్ ఐడి అండ్ వెరిఫికేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయాక. సో అవి ప్రొడ్యూస్ చేయాలంటే మరి నాకు బిజినెస్ లేకుండా బిజినెస్ ఐడియా ఎలా వస్తుంది? సో అందుకని చెప్పేసి అవ్వలేదు. అంటే $10 అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది అది అనమాట. సో $10 అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి నేను ఏం చేయాలి అని చాలా రోజులు కొంచెం బ్యాడ్ అది. జస్ట్ ఏంటంటే నేను ఇక్కడికి వెకేట్ చేసే ముందు, అంటే నేను హౌస్ షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడు జరిగిన ప్రొసీజర్ అనమాట. సో చాలా బ్యాడ్ టైం
రన్ అవుతుంది అన్నట్టుగా చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే చాలా ఈగర్గా 1 ఇయర్ నుంచి మనము చేసిన శ్రమ అంతా ఉంటుంది కదండి. అది జస్ట్ ఆ $10 రావడానికి అండ్ ఐడి వెరిఫికేషన్ అయిపోవడానికి. సో అందుకని చెప్పేసి సో ఏమైందంటే ఇంకా నాకు బిజినెస్ అకౌంట్ కింద ఉంటే ఆల్రెడీ $13 అలాగా అయిపోయిన తర్వాత నేను ఐడి వెరిఫికేషన్ అనేది పిన్ సెట్ చేసుకోవడానికి మెయిల్ వచ్చింది. సో పిన్ సెట్ చేసుకోవడానికి మెయిల్ వస్తే అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇంకా బిజినెస్ అకౌంట్ కింద ఉంది కాబట్టి. సో దెన్ ఐ హ్యావ్ అప్రోచ్ వన్ ఆఫ్ ద టెక్ ఛానల్స్ అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను అప్రోచ్ అయిన విధానం ఎవరు ఏంటి అనేది రివీల్ చేస్తాను. ఎందుకంటే ఇంకా నాకు అది ప్రాపర్గా సెట్ అయ్యిందా లేదా అనేది కూడా తెలియట్లేదు అనమాట. సో ఇంకా నేను ఆ ఛానల్ని అప్రోచ్ అయితే ఇంకొక అకౌంట్ నుంచి లింకప్ చేశారనమాట యాడ్సెన్స్. అది ఎంతవరకు ఏంటి అనేది నాకు కంప్లీట్గా ఐడియా లేదండి. సో అండ్ నాకు నా ఓన్గా చేసుకోవచ్చు నేను, బట్ స్టిల్ ఎందుకంటే ఆల్రెడీ ఒక మిస్టేక్ జరిగింది కదా, అండ్ ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను ఒక టెక్ ఛానల్ని అయితే అప్రోచ్ అయ్యాను. సో అలాగా ఆ టెక్ ఛానల్ నుంచి అప్రోచ్ అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే యాడ్సెన్స్ అనేది ఇంకొక అకౌంట్కి లింకప్ చేశారు. ఇంకా ఇప్పటి నుంచి వచ్చేది యాడ్ అవుతుందా లేకపోతే పాత నుంచి కొత్తదంతా యాడ్ అయ్యి సమ్మప్ అయ్యి వస్తుందా అనేది నాకు ఐడియా లేదనమాట. సో ఈ డిస్టర్బెన్సెస్లో అండ్ హౌస్ షిఫ్టింగ్లో అండ్ మధ్యలో ఇంకొకటి కార్ కూడా కొంచెం డ్యామేజ్ అయిందనమాట. సో నా కారు, నేను నడిపే కారు. సో అది కూడా ఒకసారి క్లిప్ వేస్తాను చూడండి. సో అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కార్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెము మా ఇంటి దగ్గర, అంటే మేము షిఫ్ట్ అవ్వకముందే ఇంటి దగ్గర మా ఇంటి ముందరే పార్క్ చేసినా కూడా జస్ట్ ఒక బిగ్ వెహికల్ అనేది పాస్ అవుతూ అలాగా కొట్టుకుంటూ వెళ్ళారు. సో ఎందుకంటే రీజన్స్ అంటే ఆల్మోస్ట్ మేము 5-6 ఇయర్స్ నుంచి అక్కడే పార్క్ చేస్తున్నా, ఎటువంటిది లేదు. చెప్పలేమండి ఎందుకు ఏంటి అనేటిది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేయాలని కానీ లేకపోతే మన గ్రోత్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కానీ ఉండదు కదా. ఎందుకంటే మన వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేయలేరు త్వరగా. సో అలాంటప్పుడు నేబర్స్ అనేవాళ్ళు మన గ్రోత్ని యాక్సెప్ట్ చేయాలి అనుకోవడం కూడా మన మిస్టేకే. సో ఏమైనా రీజన్స్ అవి ఉండొచ్చు. సో అలాగా కొంచెం కార్ డ్యామేజ్ అవ్వడము, ఈ మానిటైజేషన్ అనేటిది కొంచెం ఇలాంటి మెస్అప్ అయిపోవడము, అండ్ హౌస్ షిఫ్టింగ్లో ఉండే వర్క్, ఇలాగా అన్ని రీజన్స్ కలిపేసి వీడియోస్ అనేటివి చాలా డిలే అయిపోయాయి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అనేటివి వస్తాయండి. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. అండ్ ఎవరైనా కానీ కొత్తగా ఛానల్ పెడుతూ ఉంటే కంపల్సరీగా ఏదో ఒక టెక్ ఛానల్ని ఫాలో అవ్వి ప్రొసీజర్ అనేది చేసుకోవడం తెలుసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ని మనము ఎవరిని ఫాలో అవ్వడానికి ఉండదు. ఏ టెక్ ఛానల్ కంటెంట్ ఏమి ఇవ్వరు. సో కంటెంట్ మన ఓన్ కంటెంట్, మన ఓన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వన్స్ ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్ రిలేటెడ్ లింకప్ చేసుకునే ప్రొసీజర్స్ కానీ, యాడ్సెన్స్ లింకప్ చేసుకునే ప్రొసీజర్స్ కానీ, అండ్ ఐడి వెరిఫికేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే కంపల్సరీగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ టెక్ ఛానల్స్ని ఫాలో అయితే చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. సో అది ఎందుకంటే నేను మైట్ బీ లైక్ నేను ఇంతే కదా చేసుకుందాంలే అలాగా అయ్యి ఒక $13-14 అయిన తర్వాత గో బ్యాక్ అయ్యి చూసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్లోనే ఉంది కానీ అండ్ ఏమవుతుంది అనేది తెలియదు అనమాట. ఎందుకంటే వన్స్ $100 రీచ్ అయిన తర్వాతనే కదండి మనకి తెలుస్తుంది అండ్ ఎలాంటి ఉంది అనేది. సో ఏదైనా కానివ్వండి, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అని. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేసి అవుతూ ఉంటే లైక్ మిస్టేక్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అని నేను అనుకుంటాను.
ఇప్పుడు ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఆన్లోనే ఉంది, మానిటైజేషన్ అయితే అవుతుంది. ఇంకొక అకౌంట్కి యాడ్సెన్స్ యాడ్ చేశాను కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఒక $10 అయిపోతే మళ్ళీ ఐడి వెరిఫికేషన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో అయితే ఇది డిస్క్రైబ్ చేద్దామని అనుకున్నానండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ అనేటివి మచ్ మోర్ ఇంట్రెస్టింగ్గా, మచ్ మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ నాకు కావాల్సింది ఓన్లీ మీ సపోర్ట్ మాత్రమే. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో బిఫోర్ కన్క్లూడింగ్ ఈరోజు ఒకసారి నేను వేసుకున్న డ్రెస్ గురించి అయితే చెప్పేస్తాను. ఇదైతే ఆన్లైన్ పర్చేస్ చేశాను అనమాట. సో దీని రివ్యూ చెప్పేస్తాను. ఎవరికైనా నచ్చితే కనుక పర్చేస్ చేస్తారని చెప్తున్నాను. సో ఇది ఆన్లైన్ నుంచి తీసుకున్నాను, అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఒకసారి చూపించేస్తాను డ్రెస్ ఎలా ఉంది అనేటివి. చూడండి, ఇదంతా హాఫ్ వైట్ లాగా ఉంది. ఇలా ఉంది, హాఫ్ వైట్ లాగా మొత్తం ఫ్లోరల్ వచ్చింది. సో ఇలాగా హాఫ్ స్లీవ్స్ ఇక్కడ వరకు ఉన్నాయి. సో కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సో మొత్తం ఇలాగా కాటన్ ఫ్యాబ్రిక్. కోఆర్డ్ సెట్స్ అంటాం కదండి, పైది కిందిది సేమ్ ప్యాటర్న్లో రన్ అవుతాయి. సో అలాగా ఉంది. సో ఇదైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో జస్ట్ ఇది అఫోర్డబుల్ 600 అలా ఉంది. డైలీ వేర్స్కి అని చెప్పి పర్చేస్ చేశాను. కంఫర్టబుల్గా ఉందన్నమాట. వాషబుల్, మెషిన్ వాషబుల్. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి, కోఆర్డ్ సెట్స్. సో నాకైతే బాగా నచ్చింది. సో కనిపిస్తుంది కదా, ఇలా ఉందన్నమాట. సో ఆల్రెడీ నేను 2 times వాష్ కూడా అయిపోయింది. చెప్తున్నాను కదా, కొన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవి కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంకొక 2-3 సెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకొని చూపిస్తాను ఇంకా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో. సో ఇదైతే ఇలా ఉంది. సో నాకైతే బాగా నచ్చిందండి. ఎవరికైనా కావాలి అంటే కనుక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇలాగా వీ షేప్డ్ నెక్ అయితే వచ్చింది. సో అదండి ఈరోజు వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Okay Varnika 85 days. Stay tuned for more videos. Bye bye.